మనందరికీ తెలిసిన ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం నుంచి 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, నిత్యము వెదకుడి. చాలు. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? తన యొద్దకు వచ్చిన వారిని, తన ప్రజలకు ఆయన చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, నా సన్నిధిని వెదకుడి, నిత్యము నా సన్నిధిని వెదకుడి. చూడండి, ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వచ్చి ఉన్నామంటే, ఆయన సన్నిధి కొరకే వచ్చి ఉన్నాం. ఆమేన్. ఆయన సన్నిధి, నిత్యము ఆయన సన్నిధిని వెదకమని దేవుడు కోరుకుంటున్నాడు. సీక్ మై ప్రజెన్స్, నా సన్నిధి. అదేంటండి, దేవుడు అంతటా ఉన్నాడు కదా, బైబిలే చెప్తుంది కదా. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, దేవుడు భూమి మీద ఉన్నాడు, భూమి క్రింద ఉన్నాడు. అసలు ఆయన నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యము కాదని బైబిల్ చెప్తూ ఉన్నది. మరి ఆయన అంతటా ఆవరించి ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, ఆయన ఎక్కడైనను ఆయన ఉన్నప్పుడు లోకమంతయు యెహోవా మహిమతో నిండి ఉన్నది కదా. దేవుని స్తోత్రం. లోకమంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉన్నది అన్నప్పుడు, ఆయన సన్నిధి ప్రతి చోట ఉన్నప్పుడు, ఆయన ప్రతి స్థలమందు ఉన్నప్పుడు, ఆయనకు అన్నీ తెలిసినప్పుడు, మనము ఆయన సన్నిధిని వెదకటం అంటే ఏమిటి? ఆయన సన్నిధి ప్రతి చోట ఉన్నది అని బైబిలే చెప్తున్నది కదా. మరి ఆయన సన్నిధిని వెదకడం ఏమిటి? ఆయన సన్నిధిలోనికి రావడం ఏమిటి? చూడండి, కలెక్టర్ గారిని కలవాలని చెప్పి మనం అనుకున్నాం. ఉదాహరణకి కలెక్టర్ గారి యొక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారు ఉన్నారండి అని చెప్పి అడిగాం. వాళ్ళు చెప్పారు కదా, ఉన్నారండి కలెక్టర్ గారు అన్నారు. సో కలెక్టర్ గారు ఉన్నారు అనగానే, మనము అసలు కలెక్టర్ గారి యొక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే, అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మనము ఆ ఆఫీసు, ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే, మన అడుగులు ఆ యొక్క ఆఫీస్కి దగ్గర అవుతూ ఉండగానే, ఐ ఆమ్ గోయింగ్ టు మీట్ కలెక్టర్, నేను కలెక్టర్ గారిని కలవడానికి వెళుతున్నాను. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనకి ఒక సన్నిధి అనుభవిస్తూ ఉంటాం. మనము మన యొక్క హృదయము, మన యొక్క గుండెలో, మన యొక్క ఆలోచనల్లో ఒకలాంటి అనుభూతి, ఇదిగో మనము కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. ఇక మెల్లమెల్లగా అడుగులు ఆ కలెక్టర్ గారు ఉన్న ఆ యొక్క ఆ రూమ్ వైపుకి, ఆ గది వైపుకి వెళుతూ ఉండగా, మనము అనేక విషయాల్లో ఇప్పుడు నేను కలెక్టర్ గారిని కలవబోతున్నానని మన బాడీ స్పందిస్తూ ఉంటుంది. ఇక దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ రాగానే, నువ్వు మొట్టమొదట లోపల అడుగు పెట్టటంతోటే నీకు కలెక్టర్ గారి యొక్క ఒక ప్రజెన్స్ నీకు ఇంకా ఎక్కువగా అనుభవంలోకి వస్తుంది. ఏమో నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. ఇక ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎస్ ప్లీజ్ కమ్ ఇన్, హ్యావ్ సీట్ అన్నప్పుడు, కూర్చోండి అన్నప్పుడు, ఆయనకి ఎదుట, ఆయన ఎదుటకు వెళ్ళి ఆయన ఎదురు కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన యొక్క సన్నిధి మరింతగా నీకు తెలుస్తూ ఉంటుంది. హిస్ ప్రజెన్స్ అది ఎన్నో చేంజెస్ని తీసుకొస్తూ ఉంటుంది. నువ్వు కూర్చోవడంలో చేంజ్ వస్తూ ఉంటుంది, నువ్వు చూసే విషయంలో చేంజ్ కనపడుతుంది, నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా, కలెక్టర్ గారి దగ్గర మాటలు జాగ్రత్తగా వస్తూ ఉంటాయి. ఆయన ఒక అధికారి, ఆయన నీలాంటి మానవుడే, మనిషే.
ఆయన నీ వల్లే పొద్దున్నే లేచి పళ్ళు తోమిన వ్యక్తే. దేవునికి స్తోత్రం. ఆయన నీ వల్లే బాత్రూమ్‌కి వెళ్ళి స్నానం చేసుకొని బట్టలు వేసుకొని వచ్చిన వ్యక్తే. బట్ ఆయన దగ్గరికి ఆ పొజిషన్ బట్టి, ఆయన ఉన్న ఆ స్థానం దగ్గరికి వెళ్ళేటప్పటికి నీకు ఎంతో రెస్పెక్ట్ వచ్చేస్తుంది. నీకెంతో ఒకలాంటి భయము, ఒక అనుభూతి నీలో. ఆయన దగ్గర ఉన్నావు. ఎవరి దగ్గర ఉన్నావు అంటే కలెక్టర్ చూసారా? కలెక్టర్ గారి యొక్క ప్రజెన్సు కలెక్టర్ ఆఫీసు మొత్తం ఉంటుంది. ఆయన ఉన్నాడు. అలాగే ఆ కలెక్టర్ గారు ఉన్నారనే ఆ సన్నిధి ఆయన గదికి బయట ఉంటుంది, ఆయన గదిలో కూడా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఆయన్ని కలుసుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి ఉన్నట్లు ఉంటుంది. ఈ సన్నిధి యొక్క వ్యత్యాసము వేరు. దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉన్నది. కానీ నీవు దేవుని సన్నిధికి ఎంత దూరంలో ఉన్నావు? నీవు దేవునికి ఎంత దూరంలో ఉన్నావు? నువ్వు దేవునిని వెతకటం అంటే, దేవుని యొక్క సన్నిధిని వెతకటం అంటే, నీవు ఆయన నా ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఆయన వింటున్నాడు. నేను ఊపిరి శ్వాస తీసుకోవడం కూడా ఆయన చూస్తున్నాడు. నా నోటిలో నుంచి మాట రావడం ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. నా దగ్గరే ఉన్నాడు అనే సన్నిధిని మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైన కుమారుడో కుమార్తె చదువు నిమిత్తమో ఉద్యోగ నిమిత్తమో దూరంగా వెళ్ళిపోతే, వారిని రోజు వారితో మాట్లాడుతున్నా, మాకు కూడా ఇప్పుడు ఒక అనుభవం ఉంది కాబట్టి చెప్తూ ఉన్నాను. వారిని రోజు కెమెరాలో వీడియోలో చూస్తున్నా, వారితో మాట్లాడుతూ ఉన్నా కూడా వారు దూరంగా ఉన్నారనే వెలితి మాత్రం అర్థమవుతూనే ఉంటుంది. ఎంత చూస్తున్న వీడియోలో, రేయ్ అసలు నువ్వు ఎప్పుడు వస్తావురా, నిన్ను పట్టుకోవాలని ఉంది, నీకు ముద్దు పెట్టాలని ఉంది, నువ్వు ఇలా మాట్లాడితే కుదరదు, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు నాకు దగ్గరికి రావాలి అని ఒక తల్లి ఒక తండ్రి ప్రాణం ఎలా ఉంటుందో, పరలోకపు తండ్రి కూడా నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి, నువ్వు ఎప్పుడు నా సన్నిధిని వెతుకుతావు, నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వస్తావు, నేను నిన్ను పట్టుకోవడం అంత దగ్గరికి నువ్వు ఎప్పుడు వస్తావు, నా సన్నిధిని వెతుకు, నా సన్నిధిని వెతుకు, నిత్యము నా సన్నిధిని నువ్వు వెతకటం ప్రారంభించు. దేవుని యొక్క సన్నిధిని రుచి చూసిన వారు, దేవుని యొక్క సన్నిధి అంటే ఎలాగుంటుందో కొంచెమైన రుచి ఎరిగిన వారు ఆ సన్నిధిని విడిచిపెట్టలేరు. దేవుని మందిరములో దేవుని సన్నిధిని అనుభవించేవారు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలతో కలుసుకున్నప్పుడు ఉన్నటువంటి ఒక సన్నిధిని అనుభవించేవారు, వారు దేవుని మందిరానికి దూరంగా బ్రతకలేరు. దేవుని మందిరాన్ని చూడకపోతే, దేవుని మందిరంలో అడుగు పెట్టకపోతే వారి ప్రాణములో గొప్ప వెలితి. అవునా కాదా ప్రియులారా? అనుభవం ఉన్నవాళ్ళు చెప్పండి, అవునా కాదా? ఒక వారము దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, దేవుని మాటలు వినకపోతే, దేవుని కొరకు పాడకపోతే, దేవుని బిడ్డలను కలుసుకోకపోతే, ఆ సన్నిధి దూరమైనందుకు ఎంత బాధపడతారంటే కొంతమంది, ఎంత 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 బాధపడతారంటే, చిచి నేను మరొకసారి ఆ సన్నిధిని నేను పోగొట్టుకోకూడదు, మరొక అవకాశమును నేను వదులుకోకూడదు అన్నంతగా బాధపడతారు. ఎందుకంటే వారికి ఏదో టేస్ట్ తగిలింది. దేవునికి స్తోత్రం. ఏదో 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 రుచి కలిగింది వాళ్ళకి. వారు ఉదయం లేవగానే, సపోజ్ ఈరోజు కనుక ఆదివారం, ఈరోజు ఆదివారమే అనుకోండి, ఈరోజు ఆదివారం అని వారికి తెలిస్తే
ఈరోజు లేకపోతే పలానా రోజు ఇది దేవుని మందిరానికి నేను వెళ్ళటానికి ఒక అవకాశం ఉన్న రోజు, ఈరోజు నేను ఆ ప్రభు మాటలు వినటానికి వెళ్ళేటటువంటి ఒక అవకాశం ఉన్న ఈ సమయం అని గనక వారికి తెలిస్తే వారు ఇక వారి స్పందన ఎలాగుంటుందో తెలుసా? ప్రతి నిమిషానికి అయ్యో టైం అయిపోతుంది, ఇక టైం దగ్గర పడుతుంది, నేను వెళ్ళాలి. దేవుని సన్నిధికి అంత అంత స్పందించే హృదయం ఎంతమందికి ఉన్నది? ప్రశ్నించుకుందాం. దేవుని సన్నిధిని వెదికే ఆ మనస్సు, దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళాలి. నీవు నీ ఇంటిలో ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఆయన సన్నిధి అక్కడికి వస్తుంది. ఇంటిలో కూడా దేవుని కలవచ్చు. ఇది దేవుని మందిరం, అందరము కలిసి దేవుని సన్నిధిలోకి వచ్చే ఒక అవకాశం ఇది. నువ్వు ప్రతిదినము దేవుని సన్నిధిని వెదుగుతూనే ఉండాలి. ప్రతిదినము దేవుని యొక్క ప్రసన్నత కొరకు నువ్వు ఆశపడాలి. అలాగే దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను చూడటానికి పరిగెత్తుకొని రావాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నా సన్నిధిని వెదకండి, నా దగ్గరికి రావడం మీరు నేర్చుకోండి, నన్ను చూసి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడటం నేర్చుకోండి, నా యొక్క స్పర్శను మీరు అనుభవించండి. నా దగ్గరికి మీరు రావడం కనుక మీకు అలవాటైతే రేపొద్దున ఈ భూమిని విడిచిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఉండటం మీకు పెద్ద కష్టం అనిపించదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా రేపటి దినాన శాశ్వత కాలము నిత్యత్వములో నాతోనే ఉండటం మీకు కష్టం అనిపించదు. ఎందుకో తెలుసా? భూమి మీద ఉండగానే మీకు నా ప్రజెన్స్ అంటే ఏంటో కొంత రుచి చూశారు, ఇంకొక లెవెల్లో రుచి చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అసలు దేవుని సన్నిధి అంటే ఎరగని వారు, దేవుని యొక్క ప్రజెన్స్, ఆయన సన్నిధిని అనుభవించటం చేతగాని వారు, ఆయన సన్నిధి అంటే ఏమిటో ఏమాత్రము ఏబిసిడీలు కూడా తెలియని వారు రేపొద్దున చచ్చిపోగానే ఒకేసారి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? దేవుడి దగ్గర ఉండిపోతారా? భూమి మీద ఈ భూమి మీదకి దేవుడు పంపించింది చూడండి. ఉదాహరణకు ఆలోచించండి. ఆది కాండములో ఏదెను తోటలో మొట్టమొదటి మానవుడు, మొదటి సృష్టి దేవుని చేతుల ద్వారా నిర్మించబడినటువంటి ఆదాము, ఆ తర్వాత అవ్వ. ఈ ఆదాము అవ్వలు వీరిద్దరూ ప్రతి సాయంకాల వేళ వారి యొద్దకి దేవుడే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారి యొద్దకు దేవుడే వస్తున్నాడు. ఆయన సన్నిధి ఏంటో వాళ్ళకి తెలుసు. ఆయన సన్నిధి అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. ప్రతిరోజు దగ్గరికి వచ్చి మాట్లాడేటటువంటి వ్యక్తి ఆయన రావడం అంటే, ఆయన దగ్గరికి రావడం అంటే, ఆయన దగ్గర ఉండటం అంటే వారికి తెలుసు. దే నో హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి తెలుసు. అదే దేవుడు మరొక రోజు వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రజలు, అదే సన్నిధిని అనుభవించిన వారు, ఆ ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిని ప్రతి సాయంకాల వేళ అనుభవిస్తున్న వారు ప్రతిరోజు వస్తున్నాడంటే ఆలోచించండి ఒక్కసారి. అండ్ ప్రతిరోజు మీకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే బహుశా మరి మిమ్మల్ని ఊరికే విసిగించడానికి ఫోన్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏం దోచుబడి కాక ఫోన్ చేస్తున్నారా? అసలు వాళ్ళు మీకు ఫోన్ చేయటంలో ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వం, హృదయం ఏంటో ఒకసారి ఆలోచించండి. వారు ఒకసారి ఫోన్ చేయలేదనుకోండి, ప్రతిరోజు చేసేవాళ్ళు ఒకసారి ఫోన్ చేయలేదు, ఏమనిపించింది మీకు? అయ్యి భలే మంచి పని, ఫోన్ చేయలేదు అనిపిస్తుందా? లేకపోతే ఏంటి ఫోన్ చేయలేదు అనిపించిందా? చెప్పరేంటండి, నేనేదో మర్మం చెప్తున్నట్టు చూస్తున్నారు, చెప్పండి. కొంచెం ఏదో వెలితి, సంథింగ్ రాంగ్. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతిరోజు వాళ్ళ మధ్య ఏవో ఉంటాయి, కొన్ని మనస్పర్ధనలు ఉంటాయి, కొన్ని మంచి విషయాలు ఉంటాయి, మాట్లాడుకుంటారు. కానీ ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా కనీసం అంటే రోజు మొత్తంలో ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారైనా లంచ్ అయిందా, భోజనం అయిందా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడుకునే అలవాటు ఉందనుకోండి.
ఆయన ఒకవేళ ఫోన్ చేయకపోతే, ఈమె ఒకవేళ ఫోన్ చేయకపోతే ఒకరికొకరికి ఎలా అనిపిస్తది? ఏంటి రోజు కనీసం ఒకసారన్నా ఫోన్ చేసే వ్యక్తి, ఈరోజు ఫోన్ చేయలేదేంటి? వెంటనే గుండె స్పందిస్తది. దేవుడు ప్రతి చల్లపూటన ఆదామవ్వ దగ్గరకొస్తా ఉన్నాడు. ఆయన ప్రేమగల దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనే సృష్టికర్త గదా! వారిని విడిచిపెట్టలేడాయన. ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనకు దూరంగా ఉంటాడు. మనల్ని దగ్గరికి రానివ్వడు అనే భావన ఎవరికైనా ఉంటే అది తప్పు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడు చాలా బలం గలవాడు, జ్ఞానం గలవాడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు. అందుకే ఆయన ఎప్పుడు దూరంగా ఉంటాడు. మనల్ని కూడా దగ్గరికి రానీయడు. మనం పొరపాటున ట్రై చేసామంటే, దగ్గరికి వెళ్ళామంటే కాలిపోతాం, చచ్చిపోతాం అనే ఒకవేళ అది ఆ నమ్మకం అలాగ అనిపిస్తుంటే మీకు అది తప్పు అని చెప్తున్నాను. దేవుడెప్పుడూ కూడా తన ప్రజలు, తన బిడ్డలు తన యొద్దకు రావాలని, వారిని హత్తుకోవాలని, నిత్యము వారితో మాట్లాడాలని, నిత్యము వారితోనే ఉండాలని కోరుకునే దేవుడిన. దేవునికి స్తోత్రం. ఆదాము అవ్వ దగ్గరికి అలాగే వచ్చాడు. వస్తే వీళ్ళు పారిపోతున్నారు. గమనించారా? ఎవరొచ్చారిప్పుడు? సపోజు ఇందాక కలెక్టర్ గారి గురించి చెప్పుకున్నాం కదా! మనము కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి కలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆయన కలవడం మహా గొప్ప భాగ్యం. ఆ అపాయింట్మెంట్ దొరికి మనం వెళ్ళి కలిసి మాట్లాడి రావడం హమ్మయ్య! ఎలాగైతే సాధించాను అనుకుంటాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కష్టం కదా! కానీ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? మరి దేవుని దగ్గరికి మనిషి వెళ్ళడం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటమే కష్టమైతే సృష్టికర్త దగ్గరికి మనిషి వెళ్ళడం ఇంకెంత కష్టం. కానీ ఈయన ఎలాంటి వాడంటే ఆయనే వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తాడు. ఈళ్ళేమో పారిపోతున్నారు. దాక్కుంటున్నారు. ఎక్కడికెళ్ళి దాక్కోగలరు? ఎక్కడ దాగగలరు వాళ్ళు? అదే గదా! దావీదు భక్తుడు 139వ కీర్తనలో ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళగలను? 139వ కీర్తనేనా? నేను నీ నుండి ఎక్కడికి పారిపోగలను? నీ నుండి ఎక్కడికెళ్ళి దాక్కోగలను? అసలు నీ నుండి నేను ఎలా తప్పించుకోగలను? పాతాళంలోకెళ్తే నీకు తెలీదా? రెక్కలు కట్టుకొని ఆకాశంలోనికి ఎగిరితే నీకు నేను అందనా? దొరకకుండా ఉంటామా? పిల్లలు కూడా చాలా సార్లు మా అమ్మకు దొరకకూడదు, మా నాన్నకు దొరకకూడదు అనుకుంటారు. వాళ్ళకి సాధ్యమేనా అది? ఎక్కడున్నా పట్టుకొస్తారు ఈళ్ళెళ్ళి. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఆడతారో, ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏం చేస్తారో తల్లిదండ్రులకు బాగా తెలుసు కదా! వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసు. అలాగా ఆయన వస్తుంటే ఈళ్ళు దాక్కుంటున్నారు. ఆయన దగ్గరకొచ్చే కొలది వీళ్ళు దాక్కుంటున్నారు. ఆయనేమో ఏమీ తెలీదన్నట్టుగా అసలు మీరెక్కడున్నారో నాకు తెలియలేదు, నాకు కనబడట్లేదు అన్నట్టుగా ఈయనేమో ఆదామా చెప్పండి. ఏమంటాడు దేవుడు? ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు? వేర్ ఆర్ యూ? యాడమ్ వేర్ ఆర్ యూ? తెలీదా ఆయనకి? ఆయన అంటున్నాడు కదా! మేము దిగంబరులుగా ఉన్నాము. అందుకే నీ ఎదుటికి రాక్కోకుండా మేము చెట్లు చాటున దాక్కున్నాం. అడ్రెస్ కూడా చెప్తున్నాడు ఆయన. దాక్కున్నవాడు ఎందుకు చెప్పాలి మరి? చెప్పండి. దాక్కున్నవాడు ఎప్పుడైనా నేనే బల్ల కింద ఉన్నానంటాడా? నువ్వు దాక్కోవాలనుకున్నప్పుడు దాక్కో. నువ్వు చెప్పకూడదు అసలు. నువ్వు మాట్లాడకూడదు. ఈయన మాట్లాడుతున్నాడు. ఆదామా ఎక్కడున్నావు అంటే ఈయన చెప్తున్నాడు. ఈయన చెప్తే ఆయన నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా? ఏదో ఈయనకేమి తెలీదన్నట్టుగా అడుగుతున్నాడు. దేవుడేం చేస్తున్నాడు చెప్పండి? నాకేం తెలీదు. మీరేం చేశారో, ఏం చేస్తున్నారో మీ గురించి నాకేం తెలీదు అన్నట్టుగా నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని అడుగుతున్నాడు. చూడండి వారు పాపము చేసినప్పటికీ కూడా వారిని కలుసుకోవడానికి వస్తున్నాడు దేవుడు. చప్పట్లు కొడదాం. వారు పాపములో పడిపోయిన స్థితిలో ఉండగా, వారు చేయొద్దన్న పని చేసి ఒక అపరాధ భావము కలిగి ఉండగా, వారు తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు శిక్షించడానికి రావటం లేదు. దేవుడు రక్షించడానికి వస్తున్నాడు. ఈ దేవుని సన్నిధి నువ్వు వెతకవా? ఇలాంటి మంచి మనసు కలిగిన దేవుని నువ్వు యొద్దకు నువ్వు రావా?
తప్పు చేసి చెయ్యొద్దన్న పని చేసినప్పుడు ఆజ్ఞాతిక్రమము పాపము. ఈ పాపుల యొద్దకు దేవుడు ఎందుకు రావాలి? యేసు ప్రభు కూడా జక్కయ్య ఇంటికి వెళ్తే చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు చెప్పండి? చి 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 ఈ పాపిస్టోడు ఇంటికి వెళ్ళాడు, మా ఇంటికి రావచ్చుగా, నేను చాలా మంచోడిని, నీతిమంతుడిని, గొప్పోడిని. పాపిష్టి వాడి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? ఈ పాపి ఈ జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అనుకున్నారు. దేవుడు పాపులను విడిచిపెట్టేటట్టయితే, పాపులను టోటల్‌గా తుడిచిపెట్టేవాడైతే ఒక్క మనిషి కూడా మిగలడు. ఒక్కరు కూడా మిగలరు ప్రియులారా. అందరూ పాపం చేసిన వారే. జక్కయ్య ఇంటికి వెళ్ళటం వలన జక్కయ్య తన హృదయం మారిపోయింది. హల్లెలూయా! తన జీవితం మారిపోయింది. పొద్దున్నే లేస్తే ఈయన మొహం కూడా కడుక్కుంటాడో లేదో గానీ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతాడు. దేనికి? డబ్బులు వసూలు చేయటానికి. అక్కడికి వెళ్ళేది ₹100 ఇవ్వాల్సిన వాడి దగ్గర, "ఏయ్ నీది 500 రా ట్యాక్స్" అంటాడు. చచ్చినట్టు ఇవ్వాలా. ఇట్లాగా డబ్బులు మోసం, 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 మోసం. ఈ డబ్బు లాక్కోవడం, డబ్బులు ప్రతి ఒక్కడిని పిండటమే. అందుకే ఆ ఊరంతా ద్వేషిస్తుంది జక్కయ్య. ట్యాక్స్ కలెక్టర్. వాడు దుర్మార్గుడు, వాడు పాపి, వాడింటికి వెళ్తాడు. అయితే యేసు ప్రభువు వచ్చి ఆ ఇంటిలో అడుగు పెట్టినాక, ఆ ప్రభు ఎదుట ఈ జక్కయ్య నిలబడ్డాక, ఆ మరుసటి ఉదయానికంతా జక్కయ్య దగ్గర ఏమీ లేదు. దేవుని స్తోత్రం. మోసముతో సంపాదించింది మొత్తం ఇచ్చేశాడు. మొత్తం అకౌంట్ అంతా క్లియర్ చేసేసుకున్నాడు. పొద్దున్నే మళ్ళా బ్యాగ్ చేసుకొని అబద్ధాలు చెప్పటానికి, మోసగించటానికి వెళ్ళడం లేదు. అతని హృదయం మారిపోయింది. అతని మనస్సు మారిపోయింది. దేవుని దగ్గరికి వెళితే మనము దేవుని వలె మార్పు చెందుతాం. దేవుని స్తోత్రం. దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో, దేవుడు ఎలాంటి నీతిమంతుడో, దేవుడు ఎలాంటి మనసు గలవాడో, ఆ విధంగా దేవుని యొక్క స్వరూపము మనకి ఆ దేవుని దగ్గరికి అందుకే దేవుని సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుని సన్నిధిని నిత్యము వెదకుడి. మనం అనేక విషయాల్లో బలహీనులము. మనం అనేక విషయాలు ఇంకా మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం గనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. ఎందుకంటే దేవుని సన్నిధి, మనలో ఏదైనా సరే మార్పు రావాలి అంటే, మనలో ఏదైనా సరే దేవునికి ఇష్టమైన జీవితం కలగాలి అంటే, మనం దేవుని సన్నిధిని వెదకాలి. మనం దేవుని సన్నిధికి ఎంత దూరంగా ఉంటామో ఇంకా 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 దూరం అయిపోతాం. అందుకే దావీదు భక్తుడు అంటాడు 27వ కీర్తనలో, నా సన్నిధిని 8వ వచనం 27:8, వెదకుడని నీవు సెలవీయగా, నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. ఆ మాట అనాలి. అయ్యా నేను వెదికే వ్యక్తినయ్యా, ఏం వెతుకుతున్నావు? నీ సన్నిధిని వెతుకుతున్నానయ్యా. ప్రతి దినము లేవగానే మనం ఏదో పోగొట్టుకున్నట్టుగా దేవుణ్ణి వెతకాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని వెతకాలి. దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు. నువ్వు వెతకటం ప్రారంభించినప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళగలవు. నువ్వు వెతకటం ప్రారంభించినప్పుడే ఆయన బయలుపరచబడతాడు. నువ్వు వెతకటం ప్రారంభించినప్పుడే నీకు రుచి తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు 2 అడుగులు దేవుని వైపుకి వేస్తావో అప్పుడు ఆయన అక్కడ ఉన్నాడని నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ అంత్య దినాలు చాలా ఫాస్ట్గా మారిపోతుందండి లోకం. చాలా స్పీడ్గా గ్లోబ్ తిరిగిపోతుంది అనిపిస్తుంది. భూమి తిరగాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ తిరుగుతుందా, లేదా మన తిరిగిపోతుందా? ఏదో అవుతుంది. మొత్తానికి ఈ సంవత్సరం కూడా అయిపోతుంది 24. ఇంక 3 నెలలు పోతే 24 పోయి 25లోకి వెళ్ళిపోతున్నాం. చాలా స్పీడు. అనేకమైన మార్పులు. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్నది. ఎలా ఉంది చెప్పండి? అల్లకల్లోలంగా ఉంది. ఓ పాస్టర్ గారు చెప్తున్నారు, ఈరోజు 22వ తారీఖు కదా, ఈ రోజున మరి యూకే పర్టికులర్గా ఏ ఏరియాలో ఎక్కడ కూడుకుంటున్నారో తెలియదు, మేబీ లండన్, ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని మతాల అధిపతులు, అధికారులు
కలుసుకోబోతున్నారంట. ఎందుకు? ఇది ఎప్పటి నుంచో మనం వింటున్నాం. ఎంతో కాలం నుండి కసరత్తు జరుగుతూ ఉంది. ఎంతో కాలం నుంచి కొన్ని విషయాలు ప్రిపేర్ అవుతా ఉన్నాయి. బాగా ఏదో ఏదో చేయాలి, ఏదో తీసుకురావాలి ఈ భూమి మీదకి, ఈ లోకంలో ఒక గొప్ప సంస్థను స్థాపించాలని. అదేంటో తెలుసా? వన్ వరల్డ్ రిలిజియన్. OWR, వన్ వరల్డ్ రిలిజియన్. అందరూ కూడా ఏకమైపోయి, అందరూ కూడా ఒకరితో ఒకరు రాజీ పడిపోయి, మనమంతా ఒకటే, ప్రపంచమంతా ఒకటే, మనమంతా వినటానికి చాలా బాగుంటుంది. కరెక్టే. మనుషులు మనమంతా ఒకటే అని అనుకోవడం తప్పులేదు కదా. వ్యత్యాసం చూపించుకోవడం తప్పు కదా. మనమంతా ఒకటే, మనమందరము కలిసి ఒక మతాన్ని స్థాపిద్దాం. అందరం కలిసి. మనిషి ఏం స్థాపిస్తున్నాడు చెప్పండి? మనిషి నిలబెట్టేది ఎప్పుడు కూడా తన యొక్క సొంతదైన ఒక మతం ఎప్పుడు రక్షించదు. మన క్రైస్తవ్యం కూడా మతం కాదు. అనొచ్చు మతం అని, మీదొక మతం అనొచ్చు, కానీ క్రైస్తవ్యము మత ఆచారాలతో నడుస్తూ ఉంటే ఆ క్రైస్తవ్యంలోంచి బయటికి రావడం మంచిది. ఆచారాలు, మతానికి ఒక సిస్టము, ఒక ఆచారాలు, పద్ధతులు, అది కాదు. క్రీస్తుని పోలి నడుచుకోవడం, క్రీస్తు బోధ వినటం, క్రీస్తుని వెంబడించడమే క్రైస్తవ్యం. క్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం పేరు వ్యర్థం. చూడండి, వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచంలో ఒకే ఒక మతం ఉండాలి. అది ఈ పెద్దలందరూ కలిసి చెప్పేదే ఆ మతం, అంతేక వాళ్ళు ఏం చెప్తే అదే. ప్రపంచమంతటా ఒక మతం ఉండాలి, ప్రపంచమంతటా ఒక కరెన్సీ ఉండాలి, ప్రపంచమంతటా ఒక భాష చలామణి అవ్వాలి. వన్ వరల్డ్, వన్ కరెన్సీ, వన్ లాంగ్వేజ్. దీనికోసం ఎంతో కసరత్తు జరుగుతూ ఉంది. ఈరోజు రేపో అన్ని దేశాల్లో ఉన్న దేశ ప్రధానులు, దేశ ప్రధానులు, ముఖ్యులు, అధికారులు, ఎవరో ఒకళ్ళు అని చెప్పండి, అందరూ కూడా ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అన్నమాట. ఒక అనౌన్స్మెంట్ ప్రతి రాష్ట్రంలో అధికారి లేదా ఆ ముఖ్య పదవిలో ఉన్నవారు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పటి నుంచి కూడా ప్రపంచమంతా అన్ని దేశాలు, ఎన్ని దేశాలు ఉన్నాయో 200 ఎన్ని దేశాలు మొత్తం, ఎన్నో దేశాలు, అన్ని దేశస్తులు కూడా అందరూ కూడా వినండి, దిస్ ఈజ్ ద ఓన్లీ రిలీజియన్, వీ షుడ్ ఆల్ ఒబే అండ్ ఫాలో అని కొన్ని రూల్స్ పెడతారు. దానికి ఈరోజు ఒక గ్యాదరింగ్ జరుగుతుందని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ తెలీదు. ఒక పాస్టర్ గారు తెచ్చిన సమాచారం ఇది. చూద్దాం, వార్తల్లో ఏమైనా వస్తుందేమో. ఏమి జరగబోతుంది బైబిల్ చదివితే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యము వింటా ఉంటే అర్థమవుతుంది. వాక్యమును గమనిస్తూ ఉంటే దేవుడు ఏం చెప్పాడో, అంత్య దినాల్లో ఏమి జరగబోతుందో, ఏది నిలబడాలని, దేనిని నిలబెట్టాలని లోకము ప్రయాసపడుతుందో, అంత్య దినాలలో ప్రపంచాన్ని ఏలుటకు అధిపతి ఎలాగ వస్తాడో, ఒక్క పర్సన్ మొత్తం అంత అధికారం అంతా అయిపోయి ఫైనల్గా ఒక చోట ల్యాండ్ అవుతుంది. సుప్రీం అథారిటీ అనే ఒక వ్యక్తి రావాలి. ఒక అథారిటీ కోసం ప్రపంచం ట్రై చేస్తుంది. ఒక్క అథారిటీ. ఏమంటే ఇది సాధ్యమా? మీరు ఏదో చెప్తున్నారు, కానీ సాధ్యమో లేదో బ్రతుకుంటే మీరు కళ్ళారా చూస్తారు. బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. ఒక అధికారి ప్రపంచమంతటిని ఏలుబడి చేయటానికి ఒకటి మొత్తం ఒకదానికొకటి. ఇప్పుడు చూడండి, బ్యాంకులన్నీ ఇంతకుముందు ఏ బ్యాంక్ ఆ బ్యాంక్, ఇప్పుడు చెప్పండి, అన్ని బ్యాంకులు మొత్తం లింక్ అయిపోతున్నాయి ఒకదానికొకటి. మొత్తం భారతదేశం పేర్లు ఇప్పుడు ఎన్ని ఉన్నా, ఎన్ని బ్యాంకులు, ఎన్ని పేర్లు పెట్టినా మొత్తం హబ్బు ఒకటే. మొత్తం అన్ని బ్యాంకుల్లో ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. కరెన్సీ ఒకటైపోతుంది. టెక్నాలజీ మనకు అసలు అర్థమే కావట్లా. ఈ యుద్ధాలు ఏంటో అసలే అర్థం కావట్లా. ఈ యుద్ధ సమాచారాలు ఏంటంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. యుద్ధాలు ఎంత విచిత్రంగా జరుగుతున్నాయి అంటే మనము కూర్చున్న చోటనే మనం పేలిపోతాం. నువ్వు కూర్చున్న కుర్చీ నిన్ను పేరు చేసిద్ది.
ఇదేంటండి, మా ఇంట్లో నేను మా కుర్చీలో నేను కొనుక్కొచ్చుకున్న కుర్చీలో కూర్చున్నాను అంటావు. అవును, అది నీ కుర్చీనే, నువ్వే తెచ్చుకున్నావు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా కొట్టండి, చప్పట్లు కొట్టండి. నిద్రపోయే వాళ్ళని కూడా కొట్టండి. నా కుర్చీ అండి, నా ఫోన్ అండి ఇది. నేను శాంసంగ్ ఎన్నో సంవత్సరాల క్రితం కొనుక్కున్నానంటే నీ చేతిలో నీ జేబులో ఉన్న ఫోన్ పేలిపోతుంది. ఏం యుద్ధాలండి, వింటున్నారా? అసలు ఎట్లా జరుగుతుంది ఇదంతా? ఇది పెద్ద మాయలాగా ఉంది. అందుకే చివరికి లోకం మాయా, మనిషి జీవితం మాయా అన్నట్టుగా. నిన్ను చంపటము ఎంత తేలికో తెలుసా? ఇప్పుడు దాకా చంపుకోవడం అంటే ఏదో ఏదో అనుకో. అసలు ఎవరు ఎక్కడి నుంచి ఎవరిని చంపుతారో తెలియనటువంటి ఒక టెక్నాలజీ, యుద్ధం, ఎంత విచిత్రమైన యుద్ధాలు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా. ఇస్రాయెల్ దేశం ఇప్పుడు చేస్తున్న యుద్ధం చూస్తుంటే ప్రపంచానికే వణుకొస్తుంది. ఏంద్రా బాబు వీళ్ళేంటి అసలు ఎట్ట తయారయ్యారు? వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఎవరు ఇస్తున్నారు? వీళ్ళు ఎట్లాగా వాళ్ళని కొడుతున్నారు? వాళ్ళ ప్లాన్లు వాళ్ళకున్నాయి, వీళ్ళ ప్లాన్లు వీళ్ళకున్నాయి. యుద్ధము ఎక్కడ ప్రారంభమైనా ఆగట్లేదు చూసారా? ఇది గమనించారా ఈ మధ్య? ఇంతకుముందు యుద్ధాలు జరిగాయి, ఒక 10 రోజులు యుద్ధం జరిగింది ఆగిపోయింది, ఒక నెల రోజులు యుద్ధం జరిగింది ఆ దేశానికి ఆగిపోయింది. ఇప్పుడు యుద్ధాలు చెప్పండి. యుద్ధము ప్రారంభమే కానీ ముగింపు లేదు. ఇదేమి యుద్ధం? యుద్ధాలు ఆరంభమవుతున్నాయి కానీ ముగింపు లేదు. ప్రభు రాకడ సూచనలు ఎంతో బలంగా కనపడుతున్నాయి. ప్రభువు చెప్పిన సూచనలు ఎంతో స్పష్టంగా అర్థమవుతున్నాయి. మనిషి మీదకి మనిషి, జాతి మీదకి జాతి, దేశం మీదకి దేశం ఎంత కల్లోలంగా ఉందో. ఈ కల్లోలంలోనే మరలా ఒక యూనిఫికేషన్, ఈ కల్లోలంలోనే ఒక ఐక్యత కావాలని కోరి ఒక ఐక్యతను తీసుకురావడానికి నిలబడే ఒక వ్యవస్థ రాబోతుంది. ఆ వ్యవస్థకు ఒక అధికారి రాబోతున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండటం నీకు చేత కాకపోతే నువ్వు ఖచ్చితంగా లోకములో లోకస్తులతో ఏకమైపోయి రేపొద్దున నీ విశ్వాసాన్ని కూడా జారవిడుచుకోవచ్చు. ఒక పూట అన్నం తిన్నా లేకపోయినా, ఒక రోజంతా పస్తుండాల్సి వచ్చినా, నువ్వు ఆయన సన్నిధిలో ఉండటం నేర్చుకుంటే, ఆయన సన్నిధి యొక్క రుచి నువ్వు ఎరిగిన వ్యక్తివైతే, ఎంత అల్లకల్లోములోనైనా నువ్వు మాత్రం భయపడవు. నీకొక నిరీక్షణ ఉన్నది, నీకొక సంరక్షణ ఉన్నది. ఒకవేళ నువ్వు తీసివేయబడితే ఈ భూమి మీద నీకు వెంటనే ఒక స్థానం ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని రుచి చూసే ఆ భాగ్యం మనకు కావాలి. దేవుని సన్నిధి కొరకు మనకి తృష్ణ పెరగాలి. 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుడు అంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఏ దేవుడు అండి చెప్పాలి దయచేసి? జీవం లేనివాడా, జీవం ఉన్నవాడా? కదిలేవాడా, కదలనివాడా? చూసేవాడా, చూడనివాడా? వినేవాడా, విననివాడా? మాట్లాడేవాడా, మాట్లాడలేనివాడా? ఏ దేవుడైనా జీవము గల దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిదా. నా ప్రాణము జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను. ఇది జీవితం కావాల్సింది. నిన్నంతా కూడా 24 గంటలు దేవుడు ఇచ్చాడు. నిన్నంతట్లో కూడా ఈ ప్రశ్న, దేవుని సన్నిధిలో నేను ఉన్నానా? అసలు ఈ రోజులోకి వచ్చాం, ఎలాగో దేవుని మందిరానికి వచ్చాం, మొత్తానికి దేవుడు కృప నిన్ను నెట్టుకొచ్చింది. దేవుని స్తోత్రం, దేవుని సన్నిధిలో ఉన్నావు. మరలా రేపటిలోకి వెళతాం, సోమవారంలోనికి. దేవుని సన్నిధి సంగతి ఏంటి?
ఆయన సన్నిధిని ఆశపడేవారు, ఆయన సన్నిధి ఎడల తృష్ణ కలిగిన వారు ఏముండాలంట? ఏముండాలి చెప్పండి మనకి? తృష్ణ చెప్పండి. ఆకలి, దాహము, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి అది లేదు చాలామందికి. యేసయ్యను నేను నమ్ముచున్నాను అన్నా కూడా అది కనపడతలా, ఎన్ని సంవత్సరాలకు కూడా కనపడతలా. యేసయ్య నా దేవుడు, యేసు ప్రభు నన్ను రక్షించాడు, కానీ తృష్ణ లేదు. ఆయన సన్నిధిని వెతికే మనసు లేదు, ఆ తృష్ణ లేదు. నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడుదును, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడుదును. ఉందండి, దావీదుకు ఉంది అది. దేవుని సన్నిధిని వెతకాలి. 62వ కీర్తన 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? హృదయాన్ని కుమ్మరించాలి. హృదయాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో హృదయాన్ని ఎప్పుడు కుమ్మరిస్తూ ఉండాలి. హృదయంలో ఉన్నదంతా, హృదయంలో ఉన్న భారమంతా, హృదయంలో ఉన్నదంతా, ఆలోచనలన్నీ ఎక్కడ చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ఇదయ్యా ఇలా అనిపిస్తుందయ్యా, అలా చేయాలనిపిస్తుందయ్యా. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండాలంట. జనులారా ఎల్లప్పుడూ కుమ్మరించండి. 88:2లో 88:2 కీర్తనలు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగా. కుమ్మరించండి, కుమ్మరించండి అని కనబడుతున్నది. అలాగే నీ సన్నిధిని చేరునుగాక, నీ సన్నిధిలోకి రావాలయ్యా. నేను చేసే ప్రార్థన నీ సన్నిధికి చేరాలయ్యా. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని సన్నిధికి వెళ్ళింది ప్రార్థన. దేవుని స్తోత్రం. మనము కూడా నిత్యము ఒకటి కోరుకోవాలి, ప్రభువా నా ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేరునుగాక. ఆమేన్. మనము నిత్యము ప్రార్థించుచు ఆ విశ్వాసముతో ఆ ప్రభు సన్నిధిని వెతుకుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది దూపము వలె. ఇక్కడ పాట పాడుతుంటే ఇందాక సడన్గా నాకెందుకు నా కళ్ళల్లో, నా మనసులో పెద్ద గొట్టం, పొగగొట్టం కనబడుతుంది నా కళ్ళల్లో. ఆ గొట్టం ఇప్పుడు ఉదాహరణకి మనం అటువైపు వెళ్ళామనుకోండి, కొండపల్లి ఆ ప్రాంతంలో దాన్ని ఏమంటారు, ఆ పెద్ద చిమ్ని పవర్ది పెద్ద పొగ ఆ దాంట్లో నుంచి పైకి వెళ్తా ఉంటుంది. అది చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఒక పొగ గొట్టం కనబడుతుంది, పొగ వెళ్తా ఉంది. ఇదేంటి పొగ గొట్టంలా కనబడుతుంది. ఓహో, ఈ స్తుతి, ఈ ఆరాధన దేవుని సన్నిధికి వెళ్తుంది అనిపించింది నాకు. దేవుని స్తోత్రం. నా ప్రార్థన నీ సన్నిధిని చేరాలి ప్రభువా, నీ సన్నిధిని నా ప్రార్థన చేరాలి ప్రభు. ప్రియులారా, మనం దేవుని సన్నిధిని వెతకాలి. వెతకటం మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 140వ కీర్తన 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. హల్లెలూయా. ఏం చేస్తారంట? నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నావంటే నీవు దేవుని నీతిని పొందుకున్నావా లేదా? ఆ నీతిని కలిగి ఉన్నావా లేదా? నిశ్చయముగా నీతిమంతులు ఏం చేస్తారు? దేవునికి, ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అది చెల్లించకుండా ఉండలేరు. రోజు కృతజ్ఞతాస్తుతులు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే నేను ఆ మాట చెప్తాను. నేను సైలెంట్గా నేను చెప్పినంతసేపు ప్రభువా నా హృదయంలో వచ్చిన మాటలతో నేను చెప్తా ఉంటా. నేను ఆఫ్ చేయగానే మీరు ఆఫ్ చేసేస్తారు. ఇదేంటో నాకు అర్థం కాదు. చెల్లించండి, కొనసాగించండి అంటే
స్తోత్రం, 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 స్తోత్రం. ఏ మహా అంటే హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లించడానికి ఇక ఏం గుర్తు రావట్లేదా ఇక? ఎన్నో విషయాలు. ప్రభువా, ఈ వారమంతట్లో నా తప్పిదములను క్షమించి నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. నా బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు కృతజ్ఞతలయ్యా. ఏదో ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే చెల్లించాల. నీతిమంతులు నిశ్చయముగా కృతజ్ఞతాస్తుతులు, యథార్థవంతులు అబ్బా, యథార్థవంతులు ఏం చేస్తారంటండి? వెతకటం ఏంటి అసలు? ఇంకొక స్థాయికి వెళ్ళిపోయారు. వెతకటం వేరు, సన్నిధిని చెప్పాలి. నివసించటం వేరు. దేవునికి స్తోత్రం. సన్నిధిని వెతకటం వేరు, సన్నిధిలోనే ఉంటున్నానండి బాబు 24 గంటలు. నేను ఎక్కడున్నా ఆయన సన్నిధిలో నివసిస్తున్నాను. అందుకే అబ్రహాం అంటాడు కదా, నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నాను అంటాడు. ఇదేంటండి? ఏమంటున్నాడు అబ్రహాము? చెప్పండి దయచేసి ఒక మాట. నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నాను. నువ్వు ఎలా జీవిస్తున్నావు అంటే సన్నిధిలో జీవిస్తున్నాను అంటున్నాడు ఆయన. నిందారహితుడిగా నా సన్నిధిలో నడుచుకో అంటాడు దేవుడు. అంటే ప్రతిదినము ప్రతి విషయమందు కూడా దేవునితో మాట్లాడుతూ, దేవునికి చెప్పుకుంటూ, ఆయన ప్రతి చోట ప్రతి స్థలమందు ఆయన సన్నిధిలోనే ఉంటున్నాడంట. అది చాలా హైయెస్ట్. ఆత్మీయ జీవితములో సన్నిధిలో నివాసం ఉండటం అంటే చాలా హైయెస్ట్, చాలా ఎత్తుకు వెళ్ళామని అర్థం. దేవునికి స్తోత్రం. చాలా ఎత్తుకు, చాలా ఎదిగామని అర్థం. మనం ఆయన సన్నిధిలో నివాసం ఉండటము లోకి వెళ్ళామంటే చాలా దూరం వెళ్ళిపోయాం. ఇక నిన్నేది పడేయలేదు, ఇక నిన్నేది అణగద్రొక్కలేదు, ఇక నిన్నేది కృంగదీయలేదు, ఇంకా నిన్నేది భయపెట్టలేదు. ఇక ఎందుకంటే పగలైనా రాత్రైనా నువ్వు ఆయన సన్నిధిలో ఉంటున్నావు, నివాసం చేస్తున్నావు. ఆన్ ఆఫ్ కాదు ఇప్పుడు సన్నిధి. పవర్ అనేది కంటిన్యూగా ఉన్నది. దేవుని స్తోత్రం. ఒక్కొక్కసారి మనం సన్నిధిలో లేనట్టుగా మనం దూరం అయిపోవడం, మరొకసారి వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా తప్పు అయిపోయింది, నీ సన్నిధి నాకు రుచి తగలట్లేదయ్యా, నీ సన్నిధి నాకు అర్థం కావట్లేదంటే సమస్య ఎవరిదంటే నాదే. నేనే దూరం అయిపోయా. ఆయన సన్నిధిలో నుంచి నేను దూరం అవుతాను, ఆయన దూరం అవ్వడు ఎప్పుడు. ఆయన్ని నీతో ఉండటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తామంటే మనమే పక్కకి వెళ్తాం. మనం ఏం చేస్తాం చెప్పండి? కొన్నిసార్లు కొంచెం పని ఉందిలే అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతాం. మనం అనుకున్న పనులు చేసుకొని వచ్చి, అయ్యా క్షమించయ్యా, ఏదో అటు వెళ్ళొచ్చా. అర్థమవుతుందా? అంటే ఎవరు దూరం అవుతున్నారు సన్నిధికి? మనమే దూరం అవుతున్నాం. ఆయన దూరం అవ్వడు ఎప్పుడు. కనుక అందుకే యోనా కూడా తప్పు ఒప్పుకుంటున్నాడు. ముగించేస్తాను, ఇంకొక 5 నిమిషాలు ఓపిక పట్టాడు. యోనా ఏం చేస్తున్నాడు చెప్పండి? నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఎవరయ్యా నిన్ను వెలివేసింది? ఎవరైనా వేసారా? యోనాని దేవుని సన్నిధిలో ఉండకుండా ఎవరైనా వెలివేశారా? యోనా, నువ్వు దేవుని సన్నిధికి రావద్దు, వచ్చావంటే నిన్ను కొడతా అని చెప్పి ఎవరైనా అన్నారా? యోనా ఏం చేశాడు? 1వ అధ్యాయంలో 10వ వచనమా, యోనా ఏం చెప్తున్నాడు తెలుసా సాక్ష్యం? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. అబ్బా, ఏం సాక్ష్యం చెప్పాడండి. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే యోనా లేచాడు వాళ్ళలో. నేను చెప్తానంటున్నాడు. ఏంటయ్యా చెప్పు నీ సాక్ష్యం అంటే, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నానని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. సన్నిధిలో నుండి దూరం అవుతుంది యోనానా? దేవుడే తన సన్నిధిని విడిచిపెట్టాడా? దేవుడే యోనాకు దూరం అయ్యాడా? యోనా దేవునికి దూరం అయ్యాడా? ఎప్పుడు జరిగేది ఇదే, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. నిద్రలో లేపినా కూడా ఈ మాట చెప్పండి. నువ్వు యెహోవా సన్నిధికి నువ్వు దూరం అయ్యావా, యెహోవా నిన్ను విడిచిపెట్టాడా అంటే నేనే దూరం అయ్యాను. అదే వాస్తవం. ఎవరు దూరం అవుతున్నారు? దేవుని సన్నిధికి ఎవరు దూరం అవుతున్నారు?
ఆ కిందేమో నేను యెహోవా సన్నిధి వెలివేయబడినను అంటున్నాడు. పెద్ద ఏదో ఈయన ఎవరో వెలివేసినట్టు. ఈయనే చెప్పాడు సాక్ష్యం, నేనే పారిపోతున్నాను అన్నాడు. కిందేమో వెలివేయబడినను, నువ్వు నన్ను బ్రతికించావయ్యా. ఈ చేప కడుపులో నుంచి మరలా ఆయన చేప కడుపులో ఉన్నాడని ఆయనకి తెలియదులే. ఈ పాతాళంలో నుంచి, ఈ అగాధంలో నుంచి నువ్వు నన్ను రక్షిస్తున్నావయ్యా. నేను నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను, నేను నాకు మరలా అవకాశం ఇస్తున్నావయ్యా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు 51వ కీర్తనలో ఏమంటున్నాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అంటున్నాడు. మరి ఇదేంటి ఇక్కడ సమస్య అంటే, నేనేమో ఆయన సన్నిధికి వస్తుంటే, ఆయన గదిలోకి వస్తుంటే, రాబా గెటౌట్ గెటౌట్ అని దేవుడు అంటున్నాడా? అంటాడా? అనేవాడైతే ఆదాము అవ్వ పాపంలో పడిపోయినా ఎందుకు వస్తాడండి వాళ్ళ దగ్గరికి? గెటౌట్ అంటాడా దేవుడు? నీ సన్నిధిలోనికి రాకుండా నన్ను త్రోసివేయకము అని ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తనలో చదవండి ఆ మాట. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. తీసివేయకము, త్రోసివేయకము చెప్పాలి అందరూ. తీసివేయకము, మళ్ళా చెప్పండి. రేపొద్దున పరలోకంలోకి అట్లా అడుగు ఇంకా పెట్టలేదు, గడప లోపలికి తోసేశారనుకోండి నిన్ను బయటికి నరకంలోకి, ఇక అక్కడ మొరపెట్టినా ఏమీ లేదు ప్రయోజనం. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అటు దోసేస్తే ఎవరి రికమెండేషన్ పనిచేయదు, ఎవరి ప్రార్థన పనిచేయదు, ఏమీ పనిచేయదు ఇక. మరి దావీదు ఇక్కడ మాట్లాడుతున్న మాటలకు అర్థం ఏంటో తెలుసా? దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత, తన పాపాన్ని దేవుడు తనకు చూపించిన తర్వాత, ఈ పాపానికి నేను శిక్ష విధించబోతున్నానని చెప్పిన తర్వాత, ఈయన పశ్చాత్తాపడుతూ చేసిన తప్పిదాన్ని బట్టి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. నా పాపాన్ని బట్టి నేను దూరం అయిపోకూడదయ్యా నీకు. నేను చేసిన ఈ తప్పును బట్టి, ఈ హత్యను బట్టి, లేదా ఈ వ్యభిచారమును బట్టి అయ్యా నీకు నేను దూరం అయిపోకూడదయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దు. నేను ఒప్పుకుంటున్నా, నీ సన్నిధికి వస్తున్నా, మరలా నీ దగ్గరకు వస్తున్నా, నన్ను రానివ్వయ్యా, నన్ను రానివ్వయ్యా. దేవుని స్తోత్రం. నన్ను రానివ్వయ్యా, నన్ను త్రోసివేయొద్దయ్యా, నాలో నుండి తీసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను తీసివేయొద్దయ్యా. అందుకే ప్రియులారా, మనం యథార్థవంతులమైతే మన పాపాన్ని ఒప్పుకుంటాం, సరి చేసుకుంటాం, దాని నుండి తిరుగుతాం, ఇక దాని వైపుకి మరలా వెళ్ళం. దేవుని స్తోత్రం. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పడిపోయినా మరలా ప్రభు సన్నిధికి వచ్చి క్షమించయ్యా అని చెప్పి ఇక దాన్ని, ఆ పాపాన్ని జయించటానికి కృపను అడుగుతాం. దేవుని స్తోత్రం. త్రోసివేయొద్దు, తీసివేయొద్దు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధి నుండి మనల్ని త్రోసివేయడు. కాకపోతే ఏదైనా దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి నువ్వు దూరం అయిపోతే క్షమాపణ అడిగి లోపలికి రావాలి. దేవుని స్తోత్రం. క్షమాపణ అడిగి లోపలికి రావాలి. సంఘానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, సంఘం గురించి చెడ్డగా చెప్పారు, బయటికి వెళ్ళి సంఘ కాపరి గురించి చెడ్డగా బయట ప్రచారం చేశారు, లేదా సంఘస్థులై ఉండి ఒకరి మీద ఒకరు నిందలు వేసి సంఘం పేరుని పాడు చేశారనుకోండి, మరలా మీరు సంఘం లోపలికి వచ్చేటప్పుడు క్షమాపణ అడగాలి. దేవుని స్తోత్రం. ఏమడగాలి చెప్పండి? క్షమాపణ అడగాలి. మీరు ఎవరి విషయంలోనైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగాల. ముందుగానే సమాధాన పడాలి. మీ తోటి వారిని మీరు దూషించిన, అవమానించిన, నిందించిన, మీరు చేసింది తప్పని మీ మనస్సాక్షికి తెలిసినప్పుడు వారిని క్షమాపణ అడిగి మరలా వాళ్ళతో చేతులు కలపాల. దేవుని స్తోత్రం. అంతే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అంతేగాని లోపల గ్రడ్జి, లోపల బాగా ఏంటది కుళ్ళు అంతా పెట్టుకొని, లోపల పెట్టుకొని ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అనుకుంటా వచ్చి పైకి నవ్వుతూ లోపల దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఎవరినెవరు మోసం చేసుకోకూడదు, ఎవరినెవరు దూషించకూడదు. ఏదోన్నాను ఓపెన్గా ఉండాలి. చేతనైతే సహాయం చేయాలి, చేత కాకపోతే
వేరే సహాయాన్ని చెడగొట్టకూడదు. దేవుని స్తోత్రం. నీకు చేతనైతే సహాయం చేయి, లేకపోతే ఎవరో సహాయం చేసేటప్పుడు నువ్వు చెడగొట్టు. యథార్థంగా ఉండాలి. లేదంటే సంఘ సహవాసానికి నువ్వు ద్రోహం చేసిన వ్యక్తివి, సహవాసంలోకి రాకూడదు. పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. యోనా పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా నన్ను త్రోసివేయొద్దయ్యా, నేను చేసింది తప్పే, నాకు తెలుసు, ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను రానివయ్యా, నీ దగ్గరికి రానివయ్యా. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయన సన్నిధిలో నివాసము చేద్దాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నివాసం చేద్దాం, నివసించే వాళ్ళగా ఉందాం. ఇంకా ఎప్పుడు ఆన్ ఆఫ్ వెలుగుతూ ఆరుతూ కొన్ని లైట్లు, ఈ లైట్ చాలా కాలం నుంచి, ఇది చూసారా, ఇక్కడ ఉన్న లైటు, ఇది గమనించారా మీరు ఎప్పుడన్నా ఈ లైట్? కిట్టు చెప్పు, ఈ లైట్ ఏమవుతుంది? ఉన్నట్టుండి ఆఫ్ అయింది. ఎందుకు అవుతుందో అర్థం కాదు. పోయిందిలే, ఇంకో లైట్ తెద్దామంటే మళ్ళీ వెంటనే వెలిగిద్ది. అది ఏదో డిస్కో లైట్ లాగా, మనం ఏదో సిస్టమ్ పెట్టినట్టుగా ఆఫ్ ఆన్ అన్నట్టుగా ఈ లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంది. దేవుని సన్నిధిలో కూడా వెలుగుతూ ఆరుతూ ఉండకుండా దేవుని సన్నిధిలో నివాసము చేసే వాళ్ళంగా నేర్చుకుందాం ప్రియులారా. దగ్గరకు వద్దాం దేవునికి. ఆమేన్. దగ్గరకు వద్దాం, దేవుని గదిలోకి వెళ్దాం, దేవుని ఎదుటికి వెళదాం, దేవుని ప్రక్కనే కూర్చుందాం, దేవుని ఎదుట కూర్చుందాం. ఆయన మనల్ని తాకే అంతగా దగ్గరికి వెళ్దాం. ఆ విధంగా దేవుని సన్నిధిని వెతుకుదాం, తృష్ణ కలిగి ఉందాం. మీరెన్నైనా చెప్పండి భాష గారు, నాకు మాత్రం ఏ మాత్రం దేవుని ఎడల, ఆయన సన్నిధి ఎడల ఏ మాత్రం నాకు ఆశ కానీ దాహం ఆకలి కానీ నాకు పెరగట్లేదండి అంటే, ఆ మాట చెప్పారనుకోండి, నేనేం చేస్తాను? మీరు ఎన్నైనా చెప్పండి, దేవుని సన్నిధిని నేను వెదకలేను, నాకు ఇష్టమే లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, దేవుని సన్నిధిలో ఉండటం నాకు వల్ల కాదు అని అన్నారనుకోండి, నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఇక అంతకంటే ఏం చేస్తానండి? ప్రభువా, ఆ బిడ్డ దూరం అయిపోయింది, నీ చిత్తం నాయనా, నీ కరుణ చూపించి మరలా తెచ్చుకో. లేకపోతే నేనేం చేయగలను? బ్రతిమలాడగలనా? కాళ్ళు పట్టుకోగలనా? అమ్మా దేవుని సన్నిధికి రండి, అమ్మా దేవుని సన్నిధిని ప్రేమించండి, నేను చేయగలనా? బ్రతిమలాడొచ్చేమో, 1కి 10 సార్లు చెప్పొచ్చేమో, నేను మనిషినేగా. పోతేవా, నువ్వు పోతే నాకేంటి? దేవునికి దూరం అయిపోతే దూరం అయిపో, రేపొద్దున నరకంలో పడు, అగ్నిగుండంలో అప్పుడు తెలిసిద్ది నీకు. అంతేనా? అప్పుడు తెలిసిద్ది. చెప్తే మాట వినకపోతే నాశనం అవు. అంతే కదా? మనిషి కాబట్టి అలా అనుకోవచ్చు, కానీ దేవుడు ఏంటో తెలుసా? చివరి వరకు, నీ ఊపిరి ఆగే వరకు నా సన్నిధిని వెతుకు, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని పిలుస్తూనే ఉంటాడు ఆయన. ఆయనకున్న దీర్ఘశాంతం ఈ సృష్టిలో ఇంకెవరికీ లేదు. దేవుని స్తోత్రం. మీకు నాకు కోపము ఒక స్థాయిలో ఉండొచ్చు, మీకు నాకు శాంతము ఒక స్థాయిలో ఉండొచ్చు. దేవుని యొక్క శాంతమునకు మించిన శాంతం మరొకటి లేదు. ఎన్నిసార్లు నువ్వు ఆయన వైపుకు తిరిగినా ఆయన నిన్ను కరుణించటానికే ఇష్టపడతాడు. తిరగని వాళ్ళకి ఇక అవకాశం లేదు.